స్కూల్లో పిల్లలు మ్యాథ్స్ నేర్చుకుంటారు, కంప్యూటర్ నేర్చుకుంటారు, సైన్స్ కూడా నేర్చుకుంటారు. కానీ డబ్బు విలువ మాత్రం నేర్పరు. అది ఇంట్లో మనమే నేర్పించాలి. మనం ఫాలో అవుతూ పిల్లలకి కూడా నేర్పించడం ఈరోజు ఈ వీడియోలో దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వెల్కమ్ టు నిహారిక ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ విత్ ఎస్డి అసోసియేట్స్. మనం ఇక్కడ చాలామంది జీవితంలో చాలా వరకు అత్యవసరమైన ఒక ముఖ్యమైన విషయాన్ని పిల్లలకు నేర్పించడం మర్చిపోతున్నాం. అదే డబ్బు నిర్వహణ, మనీ మేనేజ్మెంట్. ఇది చెప్పడం చాలా వరకు మేము చెప్తున్నాం అని అనుకుంటున్నాం తప్ప మనం దాన్ని ఆచరణలో పెట్టడం లేదు, దాన్ని కన్సిస్టెన్సీగా ఫాలో అవ్వడం లేదు. కాబట్టి చెప్పడం ఒకటే కాదు, వాళ్ళతో మనం ఎలా చేపించాలనేది కూడా నేర్చుకుందాం. ఇక్కడ ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చులు ఎంత ఉన్నాయో కూడా పిల్లలకు చెప్పాలి. ఎగ్జాంపుల్, మనం ఇంట్లో మన మన ఫ్యామిలీలో ఎవరు ఎంత చేస్తున్నారు. ఎగ్జాంపుల్గా ఒక ఫ్యామిలీలో 50,000 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి. అందులో అందరికీ తెలుసు అన్ని ఎంత పోతున్నాయి, ఎంత వస్తుంది అని. నేను చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. బట్ మనం చెప్పడం ఎందుకు అంటే, మనం చెప్పడం వల్ల ఇంకా చాలామందికి ఉపయోగపడుతుంది అని. సో ఇక్కడ ఇంటి అద్దె, కరెంటు, ఇంటర్నెట్, కిరాణం, పిల్లల చదువులు, ఇతర ఖర్చులు, మొత్తం ఖర్చులు ఇవన్నీ తీసేశాక సేవింగ్స్ అనుకుంటారు. కానీ పెద్దవాళ్ళు చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే, సేవింగ్స్ తర్వాత ఖర్చులు. ఫస్టే ఖర్చులు తీసేసి సేవింగ్స్ చేయడం కాదు. ముఖ్యంగా మనం సేవింగ్స్ అన్నింటినీ ఫస్ట్ పక్కన పెట్టి లాస్ట్కు ఖర్చులు ఏమున్నాయో దాన్ని మనం ఖర్చుగా పెట్టుకోవాలి. అదే మనం పిల్లలకి కూర్చోబెట్టి చెప్పాలి కూడా. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, పిల్లలకి ఒక 100 రూపాయలు ఇచ్చామనుకోండి, ఇస్తే 70 రూపాయలు వాళ్ళు సేవింగ్స్ దాచుకోమని చెప్పాలి, 20 రూపాయలు ఖర్చు చేసుకోమని చెప్పాలి, 10 రూపాయలు దానం లేదా ధర్మంగా ఉంచుకోమని చెప్పాలి. ఇంకొక ప్రశ్న ఏంటంటే, మనం పిల్లలకి డబ్బులు ఒక కొత్త మొబైల్ కొనడానికి ఎలా కొంటావు అని చెప్తామా, లేదంటే ఆ మొబైల్కి ఎంత డబ్బు సేవ్ చేస్తామని చెప్తామా? ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ. ఎందుకంటే వస్తువు కొనడంతో పాటు ఆ కొన్న డబ్బును ఎలా సరిగ్గా నిర్వహించాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలని కూడా చెప్పడం మన ధర్మమే. కాబట్టి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, సేవింగ్స్ అత్యవసర పరిస్థితుల్లో కూడా మనకు ఉపయోగపడేలా ఎలా ఉంచుకోవాలి అంటే, హాస్పిటల్కి అత్యవసర పరిస్థితుల్లో ఒకవేళ ఇన్ కేసు మనకు ఆరోగ్యపరంగా కానీ, లేదంటే జాబు పర్పస్లో ఏదైనా ఎప్పుడైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు కూడా మనకు సేవింగ్స్ అనేవి మనల్ని కాపాడుతూ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సేవింగ్స్ అనేది పక్కకు ఉంచుకోవాలి. ఈ పరిస్థితిలోనే మన పిల్లలకి మనతో పాటు వాళ్ళను కూడా ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళకు నేర్పించాలి. ఎలా నేర్పాలి? డబ్బును ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు చేయాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా భద్రపరచుకోవాలి అని కూడా అదే జ్ఞానం కూడా మనం వాళ్ళకు నేర్పాలి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఇన్కమ్ అంటే ఏంటి, సేవింగ్స్ అంటే ఏంటి, ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి అని కూర్చోబెట్టుకొని వాటి విలువ పూర్తిగా మనం వాళ్ళకు చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే, మనం చెప్పినప్పుడు వాళ్ళు వినను అంటే కూడా ప్రాపర్గా కూర్చోబెట్టుకొని చెప్పడం బాధ్యత కూడా మన తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇవి చిన్న లెక్కలే అని అనుకోకుండా వాళ్ళ భవిష్యత్తు బలంగా ఉండడానికి మనం వేసే మొట్టమొదటి అడుగు అనుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, మా పాపకి ఎలా చేస్తున్నా అన్నది కూడా నేను చెప్తాను. మామూలుగా తనకి ఒక కిట్టి బ్యాంక్ కొనిచ్చానండి. తనకి ఇందులో ఇది 1 lakh బ్యాగ్స్ అండి. ప్రజెంట్ ఇందులో మనం ఎంత ఇస్తున్నాం పిల్లలకి, 100, 500, 200 అన్నది దీంట్లో ఉంటుంది. ఇచ్చినప్పుడు దాన్ని ఇందులో వేసుకొని దాన్ని కట్ చేస్తే ఇది మొత్తం 1 lakh మనకి చిన్న మొత్తం ఎంతైనా కానివ్వండి, అది చిన్న మొత్తంలో ఇస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత అది పెద్ద మొత్తంగా మన దగ్గర చేరుతుంది. ఆల్మోస్ట్ తను ఇది ఫిల్ చేసినట్టే అండి. ఇలా మనం పిల్లలకి నేర్పిస్తూ వెళ్ళాలి. థ్యాంక్ యూ.